తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే సూర్యుడు, మంగళుడు యొక్క ప్రభావము ఉండబోతోంది. అది విద్యార్థులకు ఎలా ఉంటుందంటే విజయవంతమైన పనులు చేస్తారు, సక్సెస్ సాధిస్తారు. విదేశాలు వెళ్ళడానికి అనుకోండి, లేదా ఇక్కడ కాలేజీల్లో సీట్ల కోసం కానీ, లేదా ప్రవేశ పరీక్షల కోసం కానీ, క్యాంపస్ ఇంటర్వ్యూల కోసం కానీ మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కూడా ఈరోజు చాలా చక్కని అనువైన సమయము. దీంతో పాటుగా మీరు పెట్టుబడులు పెట్టాలన్నా, వ్యాపార విస్తరణ చేసుకోవాలన్నా, ప్రొడక్ట్ ఏదైనా కొత్త ప్రొడక్టివిటీ మొదలు పెట్టాలన్నా, లేదా ప్రోడక్ట్స్ని ఉత్పత్తిని పెంచుకోవాలన్నా, ఇలా ఏ పని చేద్దామనుకున్నా ఈరోజు చక్కని రోజు. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఆర్థిక పరిస్థితి విశేషమైన లాభాలు కల్పిస్తున్నాయి. ఆర్థిక పరంగా కూడా చాలా ఉత్తేజంగా ఉండబోతున్నారు. ఆరోగ్య పరిస్థితి చూస్తే చాలా చక్కగా ఉంది. ఎటువంటి అనారోగ్య సూచనలు ఈరోజు కనపట్టలేదు. కుటుంబ పరిస్థితి చూసినట్టయితే మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. కుటుంబంలో మంచి వాతావరణం కనబడుతోంది, అన్యోన్యత కనబడుతోంది. దీనితో పాటుగా శుభవార్తలు వినడంతో పాటు, శుభకార్యాలకు వెళ్ళడంతో పాటు, వివాహానికి సంబంధించిన కానీ, లేదా అంటే సంతానం కోసం కానీ ఏవైనా ప్రయత్నాలు చేయాలంటే ఈరోజు చక్కని సమయము. అస్సలు వృధా చేసుకోకండి. ఇంకొకటి మధ్యలో ఏవైనా పెండింగ్ పనులు ఆగిపోయినవి కానీ, గృహ నిర్మాణాలు ఆగిపోవడం కానీ, ఏ పనైనా మీరు వాయిదా వేసుకుంటూ ఇహ జరగదు అని అనుకున్న వాళ్ళకి ఈరోజు కనుక మొదలు పెడితే నిర్విఘ్నంగా సాగిపోయే అవకాశం కనబడుతోంది. తరువాత మీకు కలిసి వచ్చే రంగు బంగారపు రంగు, ఎరుపు రంగు. ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళాలంటే కనుక ఈ రంగు వస్త్రాలను ధరించి వెళ్ళినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. మీరు చేయవలసిన పని పరిహారము సూర్యోదయానికి ముందే సూర్యుడికి అర్ఘ్యమివ్వడము, సూర్య స్తోత్రాలు వినడము, సూర్యుడికి సంబంధించినటువంటివి ఇష్టమైన నైవేద్యాలు పెట్టడము, సూర్య నమస్కారాలు చేసుకోవడము, ఇలా స్వామివారికి ఏది ఇష్టమో అది తప్పనిసరిగా చేసుకోండి. దాన ధర్మాలు చేసుకోండి. దీంతో పాటుగా ఒక్కసారైనా సరే, అంటే ఉదయం కానీ సాయంత్రం కానీ నవగ్రహ ఆలయ దర్శనంలో సూర్యుడికి ప్రత్యేకంగా 7 ప్రదక్షిణాలు తప్పనిసరిగా చేసుకోండి. దీంతో పాటు సూర్య సహస్రనామం చదువుకోండి. అది మాకు వల్ల కాదు, అవకాశం లేదు అనంటే కనుక ఓం సం సూర్యాయ నమః అర్కాయ నమః అనే ఈ మంత్రాన్ని తప్పనిసరిగా 108 సార్లు చదువుకోండి. ఇవి ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే బుధుడు, శుక్రుడు, కుజుడు వారి యొక్క ప్రభావము విద్యార్థుల మీద సానుకూలమైన ఫలితాలు ఉన్నాయి. మీరు ఏ పని చేపట్టినా అంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్కి కానీ, లేదా అంటే విదేశాలు వెళ్ళి చదువుకోవాలని కానీ, ఇలా మీరు ఏ పని చేపట్టినా సరే ఈరోజు చక్కని ఫలితాలు ఇచ్చే అవకాశం విద్యార్థులకి కనపడుతోంది. తర్వాత ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కూడా సానుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి. వ్యాపార విస్తరణకు కావచ్చు, లేదా ఎక్స్పాన్షన్ కావచ్చు, లేదా బ్రాంచీలు పెట్టుకోవడానికి కావచ్చు, లేదంటే పెట్టుబడులు పెట్టడానికి, కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయడానికి, ఇలాగా చాలా చక్కని అనువైన సమయము. గ్రహస్థితి కూడా చాలా చక్కగా ఉంది. వారం కూడా బుధవారము, గణపతికి సంబంధించినటువంటి అడ్డంకులు తొలగిపోయే వారం కాబట్టి మీరు ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే విశేషమైన లాభాలు కనబడుతున్నాయి. అది ఉద్యోగస్తులకా లేకపోతే వ్యాపారస్తులకా అని కాదు, అందరికీ ధనపరంగా చాలా చక్కగా ఉండబోతోంది. ఆరోగ్య పరిస్థితి చూసినట్టయితే కనుక చక్కని ఆరోగ్యము, మెరుగైన ఆరోగ్యము ఈరోజు ఉండబోతోంది. అంటే తీవ్రంగా గత కొన్ని సంవత్సరాల నుంచి అనారోగ్యంతో ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే మీరు డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరి చేయాలి. కానీ ఈరోజు ఆకస్మికంగా ఏవైనా అనారోగ్యాలు ఉన్నాయా అంటే అలాంటివేవీ లేవు. ఈరోజు ఆరోగ్యపరంగా చాలా చక్కగా అందరికీ ఉండబోతోందనమాట. కుటుంబపరంగా చూసినట్టయితే సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. శుభకార్యాలు చేస్తారు, శుభవార్తలు వింటారు, ఆకస్మిక ధనప్రాప్తి, స్థిరచరాస్తులను కూడబెట్టుకోవటము, స్థిరచరాస్తులు పొందడం కూడా ఈరోజు అయ్యే అవకాశం కనబడుతోంది. కోర్టుపరమైన లావాదేవీలు కూడా ఈరోజు మీ పట్ల అనుకూలంగా వచ్చే తీర్పు గోచరిస్తోంది. ఇంకా అన్ని రకాలుగా చాలా చక్కగా కుటుంబంలో బాగుంటుందన్నమాట. గతంలో విడిపోయిన భార్యాభర్తలు కలుసుకోవడం కానీ, ఇలాంటివి బంధుమిత్రులు విడిపోయిన వాళ్ళు తిరిగి కలుసుకోవడము, ఇలాంటి మంచి వాతావరణం ఈరోజు కుటుంబంలో గోచరిస్తోంది. మీకు చెప్పదగిన ఫలితము కలిసి వచ్చే రంగులు ఆరెంజ్ రంగు, పసుపు రంగు. ఈ 2 రంగు వస్త్రాలను మీరు ఏదైనా కీలకమైన పనికి వెళ్ళాలన్నా, ఏదైనా పనిని మొదలు పెట్టాలన్నా, కొత్తగా ఏది చేసుకోవాలన్నా, నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ రంగు వస్త్రాలను ధరించి కనుక తీసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ ఒక్కసారైనా ఉదయం పూట తప్పనిసరిగా వినాలి. వినడం కష్టం కాదు కదా, వినాలి తప్పనిసరిగా. దాంతోపాటుగా
ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ మంత్రాన్ని 108 సార్లు తప్పనిసరిగా చదువుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారి యొక్క గ్రహస్థితి శుక్రుడు, బుధుడు, చంద్రుడు ముగ్గురు చాలా మంచి ప్రభావాల్ని చూపిస్తున్నారు. అయితే ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కొత్త కొత్త అవకాశాలు రావడము, మీరు డెవలప్ అవ్వడము, గ్రోత్ చక్కగా ఉండడము, మీరు ఏ పని చేసినా సక్సెస్ అవ్వడము, విదేశాల్లో పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, విదేశాల్లో వ్యాపారాలు చేయాలన్నా, ఇక్కడ వ్యాపార విస్తరణ కానీ, పారిశ్రామిక విస్తరణ కానీ, ఏ పని చేద్దామనుకున్నా ఈరోజు కలిసి వచ్చే రోజు. అస్సలు వృధా చేసుకోకండి. ఉద్యోగస్తులకు కనుక చూసినట్టయితే శుభవార్తలు వినడము, మీ ప్యాకేజీ పెరగడము, ట్రాన్స్ఫర్స్ రావడము, కొత్త ఉద్యోగాల్లో నియామకం అవ్వడము, మీరు కోరుకున్న ఉద్యోగాల్లోకి వేరే కంపెనీల్లో కావచ్చు, ఉన్న దాంట్లోనైనా ప్రమోట్ అయ్యే అవకాశము కనబడుతోంది. నిరుద్యోగస్తులకు కూడా కొత్త మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశము, కొత్త కొత్త ఆఫర్స్ వచ్చే అవకాశము కనబడుతోంది. తరువాత ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే కనుక నష్టాలు వచ్చే అవకాశం, అంటే ప్రయాణ మూలకంగా కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, లేదా కొంతమందికి చేతులకి డబ్బులు ఇచ్చి అది రాని పరిస్థితి కావచ్చు. ఏ రకంగా చూసినా కానీ ఈరోజు నష్టాలు కనబడుతున్నాయి. కాబట్టి ధనానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఈరోజు ఏ రంగంలో ఉన్న వాళ్ళు చేయొద్దు. ఎందుకంటే ఇచ్చినా రాని పరిస్థితి, పెట్టుబడి పెట్టినా లాభం రాని పరిస్థితి గోచరిస్తోంది. కాబట్టి ఆ ప్రయత్నాలు ఈరోజు ఏమీ పెట్టుకోకండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. గతంలో తీవ్రంగా ఉన్న వాళ్ళకి కూడా అది క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఈరోజు కూడా దానితో బాధపడే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిందే. లేదు అంటే కనుక మరిన్ని తీవ్ర పరిమాణాలు మీకు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల, ఆహారం పట్ల, మీ యొక్క లైఫ్ స్టైల్ పట్ల కూడా మీరు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో ప్రేమాభివృద్ధి కనబడుతుంది. అన్యోన్యమైన వాతావరణంతో పాటు విడిపోయిన భార్యాభర్తలు కలుసుకునే అవకాశము, దూరమైన మిత్రులు కానీ, బంధువులు కానీ దగ్గర అయ్యే అవకాశము, మంచి అన్యోన్యత కలిగి అందరిలోనూ సహృదయం కలిగి ఉండే అవకాశము ఈరోజు కనబడుతోంది. అంటే కుటుంబ వాతావరణం చాలా చక్కగా ఉంది అన్నమాట. దీంతో పాటు మీకు కలిసి వచ్చే రంగు బ్లూ కలరు, పసుపు రంగు. మీరు ఏ కీలకమైన పనికి వెళ్ళాలన్నా, లేదంటే ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలన్నా ఈ రంగు వస్త్రాలను ధరించి చేసుకోండి. రాజకీయ పరంగా కూడా చాలా చక్కగా ఉంది. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి కూడా చక్కగా ఉంది. కాబట్టి వారైనా వీరైనా ఎవరైనా సరే మీరు ఏ పని చేయాలన్నా ఈ రంగు వస్త్రాలను ధరించి నిర్ణయాలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము బుధుడి యొక్క ఆరాధన చేసుకోండి. బుధ గాయత్రిని, బుధకు సంబంధించినటువంటి స్తోత్రాలు వినడం కానీ చేస్తూ నవగ్రహ ఆలయంలో బుధుడికి ప్రదక్షిణాలు తప్పనిసరిగా చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండేవారి గ్రహస్థితి మంగళుడు, శని, రాహు యొక్క ప్రభావము వీరి మీద కనబడుతోంది. ముందుగా విద్యార్థులను చూసినట్టయితే కనుక మీరు చాలా జాగ్రత్త పడవలసిన అవసరం కనబడుతోంది. ఎటువంటి నిర్ణయాలు ఈరోజు తీసుకోకండి. ఎటువంటి ప్రయత్నాలు విద్యార్థులు ఈరోజు తీసుకోకండి. ఈరోజు సామాన్యంగానే గడిపే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఇది చాలా గడ్డు కాలం చెప్పవచ్చు. గత కొన్ని నెలలుగాను, కొన్ని రోజులుగాను మీరు కొన్ని విషయాల్లో బాధలు పడుతూ ఉంటే కనుక అవి కొనసాగింపుగా ఈరోజు కూడా ఉండే పరిస్థితి గోచరిస్తోంది. కాబట్టి మీరు ఎటువంటి పనులు కొత్తగా ఏవి చేయకండి. ఉద్యోగాలు నిర్ణయాలు తీసుకోవాలన్నా, వేరే ఉద్యోగాలు మారాలన్నా ఏమీ ఈరోజు నిర్ణయం తీసుకోకండి. ఈవెన్ వ్యాపారస్తులు కూడా, పారిశ్రామికవేత్తలు కూడా ఈరోజు పెట్టుబడులకు కానీ, విస్తరణ కోసం కానీ ఏమీ చేయకండి. గతంలో ఏవైనా నష్టాలు కానీ లేదన్నా బాధాకరమైన అనుభవాలు ఉంటే కనుక వాటిని సమాలోచన చేసుకోండి. అరే ఎందువల్ల నష్టాలు వచ్చినాయి, మనం ఏం తప్పు చేశాము అనే అంశాన్ని ఈరోజు ఒకసారి ఆలోచనకి తెచ్చుకోండి తప్ప ఆ ప్రయత్నాలేమీ ఈరోజు పెట్టుకోకండి. ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే ఖర్చులు పెరుగుతాయి, నష్టాలు వచ్చే అవకాశం ఉంది. అనవసరమైన ప్రయాణాల వల్ల ధనం ఖర్చు అయ్యే అవకాశము, ఊరికూరికనే ధనం వేస్ట్ అయ్యే అవకాశము, అనవసరమైన వస్తువులు కొనుక్కునే అవకాశము, తద్వారా ధన నష్టము, ఇలా ఏదో ఒకటి నష్టపోయే పరిస్థితి ఈరోజు గోచరిస్తుంది. కాబట్టి ఈరోజు ఎటువంటి ధనానికి సంబంధించిన ప్రయత్నాలు కానీ, ఏదైనా చెయ్యటం కానీ ఇలాంటివి మీరు ఈరోజు చెయ్యకండి. ఆరోగ్యం చూసినట్టయితే కనుక ఆరోగ్య పరిస్థితి అసలు ఈ రాశిలో ఉండే ఎవరికీ బాగలేదు.
స్త్రీలకు కానీ పురుషులకు కానీ పిల్లలకు కానీ ఎవ్వరికీ ఈ రాశిలో ఉండేవారికి ఈరోజు ఆరోగ్యం బాగోలేదు. కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. గతంలో అనారోగ్య సూచనలు ఉన్నవాళ్ళు, తీవ్రమైన అంటే రుగ్మతలతో బాధపడేవారు, ఇలాంటి వాళ్ళు మాత్రం జాగ్రత్తగా డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, చూపించుకోవడము అలాంటి పనులు చేసినట్టయితే కనుక ప్రాణ ప్రమాదాలు ఇవి లేని పరిస్థితి ఉంది. లేదు నెగ్లిజేట్ చేస్తాను, నెక్స్ట్ తర్వాత చూసుకుంటాను, నెక్స్ట్ వీక్ చూస్తాను అలా అనుకునేటట్టయితే కనుక ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, పసుపు రంగు. మీరు ఏదైనా కీలకమైన పని మీద వెళ్ళాలి అంటే కనుక ఈ 2 రంగు వస్త్రాలను కనుక ధరించి వెళ్ళినట్టయితే ఒకంత సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శనీశ్వరుడి పూజ చేసుకుని నవగ్రహ ఆలయం దర్శనం చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తప్పనిసరిగా ఆ ప్రయత్నం ఈరోజు చేసుకోండి. లేదు ఏవైనా విఘ్నాలు కలుగుతున్నాయి, మేము ఏ పని చేసినా అంటే ఆటంకాలు కలుగుతున్నాయి, ముందుకు వెళ్ళట్లేదు అని అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఈరోజు గణపతి ఆలయానికి వెళ్ళి 21 కుడుములు కానీ లేదా 21కి సంబంధించినటువంటి అరటిపళ్ళు కానీ, మీకు ఏదైతే ఆ పండు ఇవ్వాలి అని అనుకుంటున్నారో ఆ పళ్ళు 21 స్వామివారికి అర్పించి మీ యొక్క కష్టాన్ని, మీ యొక్క విఘ్నాన్ని స్వామివారికి తెలియపరిచినట్టయితే కనుక మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.